2025లో నేను చేసిన పనికొచ్చిన పనుల్లో ఒక్కటి ఈ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవడం. అంతకుముందు చదువుకున్న రోజుల్లో చదివిన బుక్స్ తప్ప ఏ బుక్స్ చదవలేదు. కానీ 'రవి మంత్రి' గారి 'అమ్మ డైరీలో' బుక్ చదివిన తర్వాత బుక్ రీడింగ్ అనేది హ్యాబిట్‌గా చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈ 2025లో చదివిన బుక్స్ అనేవి దీంట్లో ఒక్కొక్క బుక్‌కి ఒక్కో స్పెషల్ ఉంది. కొన్ని బుక్స్ చదువుతూ చదువుతూ ఏడ్చిన రోజులున్నాయి, నవ్విన రోజులున్నాయి. ఒకటి కంటే ఎక్కువ సార్లు చదివిన బుక్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసి ఆపేసిన బుక్స్ ఉన్నాయి. అండ్ స్టార్ట్ చెయ్యని బుక్స్ ఉన్నాయి. అండ్ బుక్ నచ్చి ఒక్కటే రోజులో కంప్లీట్ చేసిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ని బుక్స్‌లో నాకంటూ కొన్ని ఫేవరెట్ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. అవి నేను స్టిల్ ఈ రోజుటికి అప్పుడప్పుడు చదువుతా ఉంటానన్నమాట. అండ్ స్పెషల్లీ లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. లవ్ స్టోరీస్ నావెల్స్ అన్నీ. సో, 2025లో నేను చదివిన బుక్స్ అయితే ఇవి. దీంట్లో చాలా బుక్స్ నేను అంటే యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో గానీ అంటే నా ఒపీనియన్ చెప్పని బుక్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకు అంటే అందరికీ అన్ని బుక్స్ నచ్చవు. నాకు నచ్చిన బుక్స్ వేరే వాళ్ళకి నచ్చాలని లేదు. వాళ్ళకి నచ్చిన బుక్స్ నాకు నచ్చాలని లేదు. సో, కొన్ని బుక్స్ బాలేవు. ఇది ఓకే, ఓకే అని ఉంది అని చెప్పడానికి నేనైతే చాలా ఆలోచిస్తాను. అందుకే నాకు నచ్చిన బుక్స్ మాత్రమే నేను నా ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటాను. నేను చదవాల్సిన బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీలో ఎంతమందికి బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉంది? మీరు చదివిన మంచి బుక్ ఏంటో కామెంట్ చేయండి.